విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కిసాన్ మోర్చా సమావేశం నిర్వహించారు. రైతుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు పునందేశ్వరి అన్నారు. కేంద్రం వ్యవసాయ రంగంలో వెనుకబడిన 100 జిల్లాలను గుర్తించి ప్రత్యేక బడ్జెట్ ఇవ్వడం ఉన్నటువంటి రైతులకి, రైతాంగానికి, వ్యవసాయ రంగానికి మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలని వాటన్నిటినీ కూడా చక్కగా ఇక్కడ చర్చించి వ్యవసాయ ప్రధాన దేశం కాదు, వ్యవసాయ ఆధారిత దేశం అని చెప్పి చాలా మంది ఆర్థికవేత్తలు చెప్తున్నటువంటి విషయం. తాగునీటి వ్యవస్థ మెరుగుపరచాలి అని అంటారు, మాకు మెరుగైనటువంటి విత్తనాలు కావాలి అని అంటారు, మేము పండించుకున్నటువంటి పంటకి కనీస మద్దతు ధరని అందించండి అని చెప్పి చెప్తుంటారు. వీటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు ఏంటంటే మనం వాటికి ఒక శాశ్వత పరిష్కారాన్ని మనం కనుగొనలేకపోయినా దీర్ఘకాలిక పరిష్కారం ఖచ్చితంగా కనుగొనవలసినటువంటి అవసరం చాలా ఉంది. కనుకనే నీటి వ్యవస్థకు సంబంధించి ప్రధాన మంత్రి కిసాన్ సించాయి యోజన అని, మెరుగైనటువంటి విత్తనాలు, అదే విధంగా ఇన్పుట్ సబ్సిడీ కావాలి అని భావించినటువంటి సందర్భంలో కిసాన్ సమ్మాన్ నిధిని ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో నేను పండించుకున్నటువంటి పంటకి 100 రూపాయల ధర ఉంటే, అదే కశ్మీర్ లో గనక అక్కడ ఉన్నటువంటి ధర 150 రూపాయలు, 200 ఉన్నట్లయితే మీరు ఆన్లైన్ డిజిటలీ ఈ-నామ్ మాధ్యమంగా ఆంధ్రప్రదేశ్ లో పండించినటువంటి వరిని మీరు కశ్మీర్ లో అమ్ముకునేటువంటి వెసులుబాటుని నరేంద్ర మోడీ గారు కల్పించడం జరిగింది. ఏదైతే ఇన్పుట్ కాస్ట్ అవుతుందో ఆ ఇన్పుట్ కాస్ట్ కి 50% అదనంగా జోడించి మీరు రైతులకి ఆ యొక్క ఉత్పత్తికి ఇవ్వండి అని చెప్పి ఆనాడు వారు చెప్పారు. ఎప్పుడు 2006లో. ఇవాళ నేను అదే పార్టీని, అదే కాంగ్రెస్ పార్టీని, ఎవరైతే ఇవాళ భారతీయ జనతా పార్టీని విమర్శిస్తున్నారో వారిని మనం అందరం కూడా ప్రశ్నించాలి. 2006లో అధికారంలో ఉన్నది మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? మీరు రైతుకి ఎందుకు సహకారాన్ని అందించలేకపోయారు? కానీ ఇవాళ రైతు ఎక్కడైనా సరే మేలైనటువంటి ధర ఉంటే తన ఉత్పత్తుల్ని అమ్ముకోవచ్చు అని చెప్పి మనం చెప్తూ ఉంటే మనని విమర్శించడం ఏంటండి?